గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నిమిచక్రవర్తికి ఋషభదేవుని పుత్రులు భగవత్తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిమిచక్రవర్తి ప్రశ్నించారు, ఏ ఏ యుగాల్లో శ్రీ మహావిష్ణువు ఏ ఏ వర్ణములతో ఉంటాడు, ఏ పేర్లతో పిలువబడుతూ ఉంటాడు, ఏ స్వరూపంతో ఉంటాడు అని ప్రశ్నిస్తే కృత త్రేతా ద్వాపర యుగముల గురించి వర్ణించి చెప్పారు. కరభాజనుడనే పేరు కలిగిన వృషభదేవుని పుత్రులు. ఇప్పుడు కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నారు. కలౌ కృష్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. కలియుగంలో కూడా ద్వాపర యుగంలో వలెనే కృష్ణస్వామినే సంకీర్తనాదులతో మేధావులైనటువంటి వాళ్ళు కీర్తించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. కౌస్తుభము ఇత్యాదిగా కలిగినటువంటి చక్కని ఆ మణులు, అలాగే శ్రీవత్సం అనేటువంటి చిహ్నము, ఆభరణాలు, 4 భుజములు, శంఖచక్ర గదా పద్మములు కలిగినటువంటి ఆ చక్కని శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణ పరమాత్మను చక్కగా ధ్యానించి అందరూ సంకీర్తన చేసి సంకీర్తనతోనే ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అని చెబుతున్నారు. కళావపి కృష్ణావతారస్య ప్రాధాన్యం దర్శయతి. ఈ కలియుగంలో కూడా కృష్ణావతారము యొక్క ప్రాధాన్యతనే తెలియజేస్తున్నారు. ఏ విధంగా అర్చించటము, ఆ స్వామి నామాన్ని చక్కగా ఉచ్చరించటము. ఇది ఎవరు చేస్తారంటే వివేకులైన వారు ఈ విధంగా చేసి కలియుగంలో ముక్తిని సాధించవచ్చు. ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించినుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. ఓ మహాపురుష శ్రీకృష్ణ, నీ చరణారవిందములను నేను స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, కీర్తిస్తున్నానని. ధ్యేయం నిరంతరము ధ్యానించాలి. ఎటువంటిది ఆ చరణారవిందం? పరిభవఘ్నం, భక్తుల యొక్క అవమానాలు ఏవైతే ఉంటాయో వాటిని పోగొడుతుంది. అవమానాలు పోగొట్టడం అంటే ఎవరైనా మన మీద యుద్ధానికి వచ్చి మన అవమానించాలనుకుంటే అవమానం పోగొట్టడం అనే అర్థం కాదు. భగవద్భక్తులకు మళ్ళీ పుట్టకుండా ఉండడమే సత్కారం. మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటి స్థితిని పొందుతున్నారంటే వాళ్ళు అవమానాన్ని పొందుతున్నారని. ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క చరణాలు పట్టుకుంటారో వాళ్ళకి మళ్ళీ పుట్టడం అనేటువంటి అవమానం ఉండనే ఉండదు. కావలసినటువంటి దాన్ని ఇచ్చేటువంటి వాడు, ముక్తిని ఇచ్చేటువంటి వాడు. అదేవిధంగా ఎవరా శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. బ్రహ్మ, పరమేశ్వరుడు ఇత్యాదిగా కలిగిన ఇంద్రాది దిక్పాలకులందరి చేత స్తుతింపబడేటువంటి వాడు. అదేవిధంగా పవిత్రమైనటువంటి గంగానది పుట్టుకకు స్థానభూతమైనటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. తనని సేవించేటువంటి వారి యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి వాడు. తనకు నమస్కరించేటువంటి వారి యొక్క సంసార సాగరాన్ని దాటించేటువంటి ఒక నావ వంటి పాదపద్మాలు కలిగినవాడు. ఆయన పాదపద్మాలు ఎలాంటివి అంటే ఒక నావ లాంటివి. సంసారం అనేది సాగరం అయితే దాన్ని దాటించేటువంటి నావ ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదయుగళి అని వర్ణించి చెబుతూ ఉన్నారు.
చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. త్యక్త్వా సుదుస్త్యజ సురేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ఠ ఆర్యవచసా యదగాదరణ్యం మాయామృగం దయితయేప్సితమన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఎవరూ విడిచిపెట్టడానికి ఇష్టపడంది ఏమిటి అంటే భోగాలు, రాజ్యభోగాలు. దేవతలు కూడా ఆ పాలకత్వం కోసమే వెంటబడి తిరుగుతూ ఉంటారు. ఆ పెద్ద ఆసనం మీద ఆసీనులై ఉండాలి, అందరినీ పరిపాలిస్తూ ఉండాలి, తమ యొక్క ఆజ్ఞల్ని జారీ చేస్తూ ఉండాలి. ఈ రకమైనటువంటి కోరికని బాగా పెంచుకున్నటువంటి వాళ్ళు ఆ ఆసనం నుంచి తప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడతారు? ప్రతి ఒక్కళ్ళకి ఆ రాజ్యం అనేటువంటి సంపదే కావాలి. అది ఒక పట్టాన వదిలేటువంటిది కాదు. సుదుస్త్యజ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడానికి ఇష్టపడనటువంటి ఒక మోహావేశాన్ని కలిగిస్తుంది. ఎందువల్ల అందరినీ చెప్పినట్టుగా వినిపించుకునేటువంటి ఒక చక్కని అధికారం అందులో ఉందిగా. అది చూపించుకుంటూ ఉంటే మనస్సుకి హాయిగా తృప్తిగా ఉంటుంది, అహాన్ని తృప్తిపరుచుకోవచ్చు. అందుకోసం ఈ అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజ్యలక్ష్మిని ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. కానీ శ్రీరామచంద్రమూర్తి అటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ రాజ్యశ్రీని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరించినటువంటి వాడై తండ్రి మాటతో అరణ్యంలో ప్రవేశించాడు. తన పత్నితో, సోదరుడైనటువంటి లక్ష్మణస్వామితో మాయారూపంలో వచ్చాడు మారీచుడు. ఆ మారీచుడని తెలియక ఆ మాయామృగము బంగారు లేడి అనుకుని భార్య కోరితే ఆ కోరిక తీర్చడం కోసం, పత్ని యొక్క కోరికను తీర్చడం కోసం ఆ మాయగా ఉన్నటువంటి లేడి వెంటపడి ఆ మాయా లేడినైతే సంహరించాడు. ఆ తరువాత భార్యావియోగంతో దుఃఖితుడయ్యాడు. చిట్ట చివరికి సీతను అపహరించిన రావణాసురుని సంహరించి సీతాదేవిని మళ్ళీ తెచ్చుకున్నాడు. ఈ విధమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఈ కృష్ణుడే రాముడు, ఆ రాముడే కృష్ణుడు. కాబట్టి అలాంటి రామస్వరూపాన్ని ధరించినటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని భక్తిపూర్వకంగా ఈ కరభాజనుల వారు వర్ణించి చెబుతున్నారు. ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభిః మనుజైరిధ్యతే రాజన్ శ్రేయసామీశ్వరో హరిః. ఈ విధంగా ఆయా యుగములను అనుసరించి పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయా యుగములలో ఉన్నటువంటి మానవుల చేత చక్కగా పూజింపబడ్డాడు. సమస్తమైనటువంటి శ్రేయస్సులను, శ్రేష్టమైన మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా పూజింపబడ్డాడు. కలిం సభాజయంత్యార్యాః గుణజ్ఞాః సారభాగినః యత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థోభిలభ్యతే. నిజంగా వివేకం ఉన్నటువంటి వాళ్ళు, తేలికగా భగవంతుణ్ణి పొందాలనుకునేటువంటి వాళ్ళకి కలియుగం అనేది ఒక చాలా అదృష్టమైనటువంటి వరము. కలియుగంలో జన్మించడం అంటే ఎంతో వరం. కలియుగాన్ని పొగుడుతున్నారు ఇక్కడ. అదేమిటండి, సమస్త పాపాలకు నిలయమైనటువంటిది, ధర్మహాని కలిగించేటువంటి కలియుగం ఏ విధంగా మనకి ఉపకరము అంటే, ఇతరమైనటువంటి యుగములలో తపస్సు చేయటము, యజ్ఞయాగాలు చేయటము, ఇతరమైన ధ్యానాది మార్గముల ద్వారానే ఆ పరమాత్ముడిని నిశ్చలమైనటువంటి ఆ ధ్యానంతో సంతుష్టుణ్ణి చెయ్యాలి. కానీ కలియుగంలో ఉన్న సౌకర్యం ఏమిటంటే, యత్ర సంకీర్తనేనైవ సర్వః స్వార్థోభిలభ్యతే. కేవలము ఆ స్వామి యొక్క సంకీర్తన, ఆ నామము యొక్క గొప్పతనాన్ని నోరారా కీర్తించినట్టయితే చాలు, వాళ్లకు కావలసినటువంటి స్వార్థ ప్రయోజనము లభిస్తుంది. ఏమిటా ప్రయోజనం అంటే మోక్షం. ఎంత తేలికో చూడండి. కలియుగంలో భగవంతుణ్ణి పొందడానికి ఉత్తమమైన తేలికైన మార్గం ఏమిటి అంటే సంకీర్తనే. ఆ స్వామి ఇంకేమీ కోరుకోడు. నహ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంశ్రుతి. ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఎవరైనా పొందగలుగుతారా? ఎప్పుడూ పుట్టటము, మరణించటము, మరలా దేహాన్ని ధరించటము, ఇలాంటి ఆవృత్తిలో నిరంతరము భ్రమించేటువంటి ఈ జీవులకు ఏమాత్రము కష్టం లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని పొందేటువంటి
ఒక ఉత్తమమైన ఉత్కృష్టమైన మార్గం ఏమిటి అంటే దేహాన్ని ధరించినందుకు గాను ఆ స్వామి యొక్క కీర్తన చేస్తే చాలు. కలియుగంలో ఇంకేమీ అవసరం లేదు. ఆ కీర్తనతోనే పరమాత్ముని అనుగ్రహాన్ని పొందొచ్చు, మోక్షాన్ని సాధించవచ్చు అని చెబుతున్నారు. అంతేకాదు ఇంకా విశేషంగా చెబుతున్నారు. కృతాదిషు ప్రజారాజన్ కళావిచ్చంతి సంభవం కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అయ్యో మనం కలియుగంలో జన్మించలేదు, ఆ కలియుగంలో జన్మించినట్లయితే ఎంతో ఆనందంగా తేలిగ్గా పరమాత్మని పొందే అవకాశం లభించేది కదా సంకీర్తనాదులతోనే అని వారు కూడా కలియుగంలో జన్మించాలని కోరుకునేవారు. కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణా. కలియుగంలో ముఖ్యంగా నారాయణుణ్ణి ఎక్కువగా ధ్యానించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఆ కలియుగంలోనే జన్మించాలని అందరూ కూడా కోరుకుంటారు, పూర్వయుగాల వారు కూడా. క్వచిత్ క్వచిన్ మహారాజ ద్రవిళేషు చ భూరిశ తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్విని. ఎన్నో చోట్ల విష్ణు భక్తులు ఉన్నారు. ముఖ్యంగా ద్రవిడ దేశంలో ఈ శ్రీ మహావిష్ణు భక్తులు చాలామంది ఉన్నారు, అనేక మంది అని వర్ణిస్తున్నారు. తామ్రపర్ణి నదీ తీరంలో, కృతమాల అనే నదీ తీరంలో, పయస్విని నదీ తీరంలో, అదేవిధంగా కావేరీ చ మహాపుణ్య ప్రతీచీ చ మహానది, కావేరీ నదీ తీరంలో, అలాగే మహాపవిత్రమైన గొప్ప పడమర నుంచి ప్రవహించేటువంటి మహానది అనే పేరు కలిగినటువంటి నది కానీ, ఈ ప్రాంతంలో నివసించేటువంటి వారంతా ముఖ్యంగా హరిభక్తులే అని వర్ణించి చెబుతూ, ఏ పిబంతి జలం తాసాం మనుజా మనుజేశ్వర ప్రాయో భక్త భగవతి వాసుదేవే అమలాశయా. ఇప్పుడు వర్ణించి చెప్పినటువంటి నదుల యొక్క తీర్థాన్ని ఎవరైతే పవిత్రమైన భావంతో సేవిస్తారో ఆ మానవులందరూ కూడా సహజంగా ఆ శ్రీ మహావిష్ణువు వాసుదేవుని యందే, కృష్ణస్వామి యందే స్వచ్ఛమైనటువంటి భక్తి కలిగిన వారై ఉంటారు అని చెబుతూ, దేవర్షి భూతాప్తనృణాం పితॄణాం నకింకరో నాయమృణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. కాబట్టి దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఆ రుణముల వలెనే ఈ పరమాత్మని కూడా మనం అంత శ్రద్ధగా జాగ్రత్తగా ఆయన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించే విధంగా భక్తితో సేవించాలి. ఈ రుణముల కంటే ఇంతకుముందు వర్ణించినటువంటి ఋషి రుణము, దేవరుణము, పితృరుణము ఇత్యాదుల కన్నా కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే సర్వాత్మకుడైనటువంటి శరణ్యుడైనటువంటి ఆ శ్రీహరిని అనన్యమైనటువంటి మనస్సుతో సేవించటమే. గతో ముకుందం పరిహృత్య కర్తం. ఆ ముకుందుణ్ణి మనస్సుతో పొందాలి. ఎలాగా అంటే కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి. కర్తృత్వ భావం అంటే అహంకారం, నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మ యొక్క పాదాలను పట్టుకోవాలి. ఈ కలియుగంలో ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సంకీర్తన మాత్రము చేతనే, సంకీర్తన చేతనే మోక్షాన్ని పొందగలుగుతారని వర్ణించి చెబుతున్నారు. స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్తాన్యభావస్య హరిః పరేశః వికర్మ యచ్చోత్పతితం కథంచిత్ ధునోతి సర్వం హృది సన్నివిష్టః. తన పాదమూలమును, తన చరణయుగళిని ఎవరైతే భక్తులు ఆశ్రయించి సేవిస్తూ ఉంటారో అనన్యమైనటువంటి చిత్తంతో, వారిలో ఎప్పుడూ పరమాత్ముడుండి వారిని రక్షిస్తూనే ఉంటాడు. ఇతరమైన విషయాల వైపు మనస్సు వెళ్లకుండా హరి మీదనే మనస్సుని గనక లగ్నం చేసినట్లయితే అటువంటి వారి హృదయంలో పరమాత్ముడుండి సర్వకాల సర్వావస్థల యందు సన్నిహితుడై రక్షిస్తాడు. ఒక్కోసారి తెలిసి తెలియక చేసినటువంటి చేయకూడని పనులైనా కూడా క్షమించి వాటి పాపం తొలగేటట్టుగా చేస్తాడు. నిషిద్ధ కర్మలనేవి చేయకూడనివి ఏదైనా తెలియకపోవటం చేత ఆచరించినా అనన్యమైనటువంటి భక్తులు అవటం చేత
పరమాత్ముడు హృదయమునందే వారికి సన్నిహితుడై వారు తెలియక చేసినటువంటి అజ్ఞానంతో కూడినటువంటి ఆ పాపాన్ని కాస్త తొలగించి రక్షిస్తాడు, పోగొడతాడు అని చెబుతున్నారు. ఈ విధంగా ఆ 9 మంది ఋషులు కూడా చక్కగా ఆ పరమాత్మ గురించి నిమి చక్రవర్తి అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు. నారద ఉవాచ, ఈ 9 మందికి నిమి చక్రవర్తికి, వృషభదేవుని పుత్రులైన 9 మందికి అదేవిధంగా నిమి చక్రవర్తికి మధ్య జరిగినటువంటి ఈ సంవాదాన్ని గురించి ఎవరెవరితో చెబుతున్నారు అంటే నారద మహర్షి వసుదేవునకు తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుణ్ణి దర్శించాలని పదే పదే ద్వారకా నగరానికి విచ్చేస్తున్నటువంటి నారద మహర్షిని ఒకసారి వసుదేవుల వారు ప్రశ్నిస్తే ఆ వసుదేవుని ప్రశ్నకు గాను నారద మహర్షి చెబుతున్న సమాధానమే ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి సంవాదం. నారద ఉవాచ, ధర్మాన్ భాగవతానిత్థం శ్రుత్వాథ మిథిలేశ్వరః జాయంతే యాన్ మునీన్ ప్రీతః సోపాధ్యాయో హ్యపూజయత్. ఈ విధంగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, భక్తుని యొక్క లక్షణాలేమిటి, ఇటువంటి విషయాలన్నీ మిథిలానగర రాజైనటువంటి జనకుడు నిమి చక్రవర్తి చక్కగా ఆ 9 మంది దగ్గర తెలుసుకున్నాడు. ఆ 9 మంది ఎవరు అంటే జయంతి పుత్రులు. వృషభదేవుడు తండ్రి అయితే ఆయన భార్య పేరు జయంతి. ఆ వృషభదేవునకు జయంతికి జన్మించినటువంటి వారే ఈ 9 మంది. ఈ 9 మంది ఋషి మార్గంలో ఉన్నటువంటి వారై ఆనందంగా చక్కగా ఆ నిమి చక్రవర్తి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబితే ఆ మహారాజు సంతోషించి వారిని శాస్త్ర విధితో పూజించాడు అని నారదుల వారు చెబుతున్నారు వసుదేవునకు. తతో అంతర్దధిరే సిద్ధాః సర్వలోకస్య పశ్యతః రాజా ధర్మానుపాతిష్ఠన్ అవాప పరమాంగతిం. ఓ వసుదేవ, ఈ రకంగా ఆ ఋషులు చక్కగా మిథిలాధిపతికి భగవత్తత్వాన్ని గురించి వర్ణించి చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. వారు వెళ్ళిన తర్వాత వారు చెప్పిన విషయాలను మనస్సులో పెట్టుకుని ఆ నిమి చక్రవర్తి కూడా వాటిల్ని పాటించి చిట్ట చివరికి ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాడు, ఉత్తమమైన గతిని పొందాడు. త్వమప్యేతాన్ మహాభాగ ధర్మాన్ భాగవతాన్ శ్రుతాన్ ఆస్థిత శ్రద్ధయా యుక్తో నిస్సంగో యాస్యసే పరం. ఓ వసుదేవ, నీవు కూడా ఏం చెయ్యాలంటే చక్కగా భగవత్ సంబంధమైన ఈ ధర్మాలు ఏవైతే నువ్వు శ్రద్ధగా విన్నావో వీటన్నింటినీ శ్రద్ధాసక్తులతో ఆచరించి విషయములపై ఏమాత్రము సంగం లేకుండా సంసార బంధముల పట్ల ఆచరించినట్లయితే ఈ భాగవత ధర్మములను నీవు కూడా పరమాత్ముని సన్నిధికే చేరుకుంటావు అని వర్ణించి చెబుతూ యువయో ఖలు దంపత్యో యశసా పూరితం జగత్ పుత్రతామగమద్యద్వాం భగవానీశ్వరో హరి. ఓ వసుదేవ, నారద మహర్షి చెబుతున్నారు, మీ అదృష్టం ఏమిటో తెలుసా దేవకి వసుదేవులారా? మీ ఇద్దరి గురించి అసలు జగత్తులో కీర్తి అంతటా వ్యాపించింది. ఎంత అదృష్టవంతులో వసుదేవుడు దేవకీదేవి అని. ఎందువల్ల? లోకాలన్నింటినీ నడిపించేటువంటి పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు మీకు పుత్రుడిగా కృష్ణునిగా జన్మించాడుగా. పుత్రతామగమద్యద్వాం భగవాన్ ఈశ్వరో హరి. భగవంతుడైనటువంటి ఈశ్వరుడైన ఆ శ్రీ మహావిష్ణువే మీకు పుత్రుడిగా జన్మించటం అనేది మీ కీర్తిని లోకంలో అన్ని వైపులా వ్యాపింపజేసింది. దర్శనాలింగనాలాపై శయనాసన భోజనై ఆత్మావాం పావిత కృష్ణే పుత్రస్నేహం ప్రకుర్వతో. ఎవరికీ దుర్లభమైన, అందరికీ దుర్లభమైనటువంటి ఆ పరమాత్ముడిని మీరు ఎప్పుడూ ఈ కళ్ళతో చూస్తున్నారు. ఆ శ్రీకృష్ణ స్వామిని ఆలింగనం చేసుకుంటున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన నిద్రించేటప్పుడు మీరు కూడా ఆయనతో నిద్రిస్తున్నారు, ఆయనతో పాటు చక్కగా ఆసనాల్లో కూర్చుంటున్నారు, భోజనాదులు ఆరగిస్తున్నారు. అందువల్ల ఇన్ని రకాలుగా మీ అంతఃకరణం అనేది నిరంతరము స్వామితోనే కూడి ఉన్నది కాబట్టి మీరు పునీతులైపోయారు. అంతేకాదు ఆ కృష్ణుని యందు పుత్ర స్నేహం ప్రకుర్వతో, ఆ కృష్ణుణ్ణి మీ పుత్రునిగా భావించి చక్కగా లాలిస్తూ ప్రేమిస్తున్నారు. ఎంత అదృష్టవంతులు! అందువల్లనే మీ కీర్తి అన్ని వైపులా వ్యాపించింది.
వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర సాల్వాదయో గతి విలాస విలోకనాద్యై ధ్యాయంత ఆకృతధియ శయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్తధియాం పునః కిం. ప్రేమతోనే కాదు, చాలామంది వైరంతో కూడా పరమాత్మని పొందారు రాజులు. శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, సాల్వుడు ఇత్యాదులైనటువంటి రాజులు కూడా ఆ కృష్ణుణ్ణి శత్రువుగా భావన చేసి, శత్రుభావంతోనే కృష్ణుడిలా నడుస్తాడు కదా, కృష్ణుడిలా నవ్వుతాడు కదా, కృష్ణుడిలా మాట్లాడతాడు కదా, కృష్ణుడి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది కదా అని శత్రుత్వంతోనే, భక్తులు ఏ విధంగా ప్రేమతో అయితే ఆయన విలాసాలను, నడకలను, చేష్టలను భావన చేసి తన్మయులవుతూ ఉంటారో, వీళ్ళు వైరభావంతో కూడా కృష్ణుని యొక్క లీలా విలాసాలన్నింటినీ మాటిమాటికి తలుచుకుని ఆ వైరభక్తితోనే కృష్ణుని చేతిలో హతులై వాళ్ళు కూడా ముక్తిని పొందారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, వైరమైన, ప్రేమైన, ఏ భావనైనా నిష్కపటమైనటువంటి ఒక చక్కని సంకల్పంతో పరమాత్మ మీద లక్ష్యాన్ని నిలబెట్టుకున్నట్లయితే హృదయంలో, అది ఆయన చెంతకు చేరుస్తుంది అనేది సారాంశం. ధ్యాయంత ఆకృతధియ శయనాసనాదౌ తత్సామ్యమాపు అనురక్తధియాం పునః కిం. శత్రువులైన వాళ్లే ఈ రకంగా ఆ స్వామి యొక్క స్వరూపాలనన్నీ స్మరించి ఆయన్ని పొందారంటే, నిరంతరము ప్రేమతో ఆయన చెంత ఉండి ఆయన మీద అభిమానంతోనే మనస్సుని నిలుపుకుని ఆయన కోసం తపించేటువంటి భక్తులు ముక్తిని పొందరా? శత్రువులకే ముక్తినిచ్చినటువంటి ఆ కృష్ణుడు, తనను శత్రువులుగా భావించినటువంటి వారికే ముక్తినిచ్చినటువంటి కృష్ణుడు తనను అమితమైన ప్రేమతో, అనురాగంతో చేరదీసేటువంటి తన భక్తుల్ని మాత్రం తన దగ్గరకు చేర్చుకోడా? అందువల్ల ఓ వసుదేవ, మాపత్య బుద్ధిమకృథా కృష్ణే సర్వాత్మనీశ్వరే మాయా మనుష్య భావేన గూఢైశ్వర్యే పరే అవ్యయే. వసుదేవ, నీ కుమారునిగా ఉన్నవారు ఎవరో తెలుసా? నీ పుత్రుడు మాత్రమే కాదు, ఆయన పరమాత్ముడు, లోకాలనేలేటువంటి పరమాత్ముడు. అందువల్ల ఆయన పట్ల కుమారుడనే భావన తప్పించి నెమ్మదిగా ఇతడు సర్వాత్మకుడైనటువంటి శ్రీహరి, శ్రీ మహావిష్ణువు నా పుత్రునిగా కనిపిస్తున్నాడు, కానీ ఇతడు లోకాలనేలేటువంటి వాడు, ఆయన శ్రీహరియే, శ్రీ మహావిష్ణువే అనే భావాన్ని నీ హృదయంలో దృఢపరుచుకోవో వసుదేవ. కృష్ణుణ్ణి చూసినప్పుడల్లా పుత్ర వ్యామోహంతో కాకుండా పరమాత్ముడనేటువంటి భక్తితో స్వామిని నీవు సమీపించినట్లయితే నువ్వు కూడా ముక్తిని పొందుతావు. మాయా మనుష్య భావేన గూఢైశ్వర్యే పరే అవ్యయే. ఏదో విలాసం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మాయామానుష వేషధారి అయి ఉన్నాడు తప్ప ఈయన సామాన్యుడు కాదు. నిగూఢంగా ఉన్నది ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సంబంధమైనటువంటి తేజస్సు. పరుడైనటువంటి వాడు, నాశము లేనటువంటి వాడయ్యా ఇతడు పరమాత్ముడు. ఈ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండి శ్రీకృష్ణుణ్ణి పుత్రునివలే కాకుండా పరమాత్మలా సేవించటం నీ హృదయంలో ప్రారంభించు అని నారద మహర్షి ఉపదేశిస్తున్నారు వసుదేవునకు. భూభారాసుర రాజన్య హంతవే గుప్తయే సతాం అవతీర్ణస్య నిర్వృత్యై యశో లోకే వితన్యతే. ఈ భూమికి భారంగా మారినటువంటి రాక్షస అంశలతో జన్మించినటువంటి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించటం కోసం, సత్పురుషుల్ని రక్షించటం కోసం ఈ లోకంలో అవతరించాడు ఆ కృష్ణునిగా. అందరికీ సుఖాన్ని ఇవ్వటం కోసం తన భక్తులకు తన యొక్క కీర్తిని లోకమునందు విస్తరింపజేస్తూ ఉన్నాడు వసుదేవ. ఇది తెలుసుకో. శ్రీ సుకౌవాచ ఏతచ్ఛ్రుత్వా మహాభాగో వసుదేవో అతి విస్మితః దేవకీ చ మహాభాగా జహతుర్మోహమాత్మనః. నారద మహర్షి చెప్పినటువంటి ఈ విషయాన్ని వినంగానే వసుదేవుడు తనలో ఉన్నటువంటి మోహాన్ని విడిచిపెట్టాడు. కృష్ణుడంటే పరమాత్ముడే అనే ఆలోచనకు వచ్చేసాడు. చాలా ఆశ్చర్యపోయాడు. అలాగే వసుదేవుని భార్య దేవకీదేవి కూడా తనలో ఉన్నటువంటి మోహాన్ని విడిచిపెట్టి పుత్ర వ్యామోహాన్ని కాస్త పరమాత్మ వ్యామోహంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు వారిద్దరూ. ఈ విధంగా నారద మహర్షి తన ఉపదేశంతో దేవకీ వసుదేవులిద్దరినీ చక్కగా శ్రీకృష్ణ తత్వం తెలిసేవాళ్లుగా చేశారు. ఇతిహాసమిమం పుణ్యం ధారయేత్ యః సమాహితః
సవిధూయేహ శమలం బ్రహ్మభూయాయ కల్పతే. ఈ చక్కని జరిగినటువంటి ఈ వృత్తాంతాన్ని, పవిత్రమైన దాన్ని ఎవరైతే మనస్సునందు ధరిస్తారో ఈ వృత్తాంతాన్ని, వారందరూ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వారై, పాపాలన్నీ నశించినటువంటి వారై, ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తెలుసుకోగలుగుతారు, ఆయన్ని పొందుతారు అని ఫలశ్రుతిగా ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 5వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.